బాగా కొవ్వొచ్చేసిందిరా. కాదు నరి, నువ్వేమైనా జిమ్ పాయింట్ లేదా ఎక్కడైనా ఫైటింగ్ పాయింట్ అంత కష్టం పడతా ఉండవు? అబ్బా ఇవన్నీ చిన్న చిన్న పెయిన్స్, ఈ స్టీల్ బాడీకి ఇవన్నీ నథింగ్. జిమ్ కోచ్ ఏం చెప్పింది నీకు? లైట్ వర్కౌట్స్ చెయ్యని, నువ్వు డైరెక్ట్ గా మిస్టర్ ఇండియా అయిపోను కాదు. కోచ్ లైట్గానే చేయమన్నాడు, కానీ నాకు తెలుసు కదా నా కెపాసిటీ ఎంత అని. అట్లంతా వాళ్ళు చెప్పి అనేసి లైట్గా అంతా చేసేకెళ్ళా. నేను చేస్తే హెవీగానే చేసేది. 3 monthsలో కరిగిపోవాలా చూస్తా ఉండవు. 3 monthsలో లీన్ అయి చూపిస్తాను. అదే నీ ప్రాబ్లము. నీకు నీ కెపాసిటీ ఎంతో తెలుసో తెలీదో, కానీ పింక్ టీ షర్ట్ కెపాసిటీ మాత్రం బాగా తెలుసు కదా. యా పింక్ టీ షర్ట్ ఏం చెప్తా ఉండవే, నాకేం అర్థమైతలేదు. యావ్ పింక్ టీ షర్ట్ అమ్మాయా? ఎవరిని చూడలేదా నువ్వు? నేను చూడలేదు అనుకుంటువా? నువ్వు వర్కౌట్ చేస్తా ఉంటే ఆ పింక్ టీ షర్ట్ బిడ్ నిన్నే చూస్తా ఉండే. నేను ఎవరిని చూడలేదు, నేను వర్కౌట్ మూడ్లో ఉంటాను. నాకు అక్కడ ఎవరిని చూసే టైం లేదు, ఓన్లీ వర్కౌటే నా ఫోకస్. నువ్వు ఫుల్ వర్కౌట్ మూడ్లో ఉంటే ఆ బిడ్డ ఆల్మడికి నిన్నే చూస్తా ఉండే. ఏమో నేను ఆన్షామ్గా ఉంటున్నామో, సూసైడ్ బాగా కనపడిస్తామో, ఆ బిట్ నేను ఇష్టపడుతున్నామో దాని చేసింది. ఇదేం తప్పు? అసలు నా గురించి అనుకుంటున్నారా మీరు? అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా, డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి. ఆ బిడ్ చూసింది నిన్ను కాదు, నీ కడుపుని. ఏమిది ఇంతలాం ఉంది కడుపు, ఈ జిమ్లో ఎవరికి లేదు ఇంతలాం కడుపు అని. నన్నే చూసింది ఆ బిడ్డ, నా కడుపుని కాదు చూసింది. వాడికి నీకెట్లు గుర్తు, నువ్వు చూడలేదు అంటే? అంటే అది రామ్ జనరల్ చూస్తే ఆ బిడ్డ నేను చూసేతాడు, అట్లా నాకు గుర్తు నన్ను చూసా అనేసి. ఫస్ట్ చూడలేదు అంటే ఇప్పుడు చూసే అంటా ఉండవు. వేరే దాంట్లో అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ బిడ్డ చూసే అనేది మాత్రం ఎంత క్లారిటీగా ఉంది చూడి. వర్కౌట్ చేసేది ఎట్లా అదంతా కన్ఫ్యూజన్స్ నీకు. చూసే ఆ బిడ్డ అనేది మాత్రం క్లారిటీగా గుర్తు నీకు. అయినా నా కడుపుకి ఏమైంది? నేను చెప్తే కదా నా స్టీల్ బాడీ అని, దానికే చూసింటుందిలే. దాంట్లో ఏముంది, ఊరికే కన్ఫ్యూజన్లు అంతా ఏమీ లేదు. అదేం క్యాజువల్గా చూసింది, ఇడ్సిడే అంతే ముగిసిపాయా. భలే స్టీల్ బాడీ నీది, స్పెషల్ ఎడిషన్. దానికి ఆ బిడ్డ డిఫరెంట్గా చూస్తా ఉండే నిన్ను. సరే అయిపో, అవన్నీ ఇడ్సిడే. పోయి టిఫిన్ రెడీ అయిపో, నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను చెప్పి. సరే ఆయా బిర్యానీ రా. ఆ పింక్ టీ షర్ట్ పిడ్ ఉంది అనేసి బాగా వర్కౌట్ చేసేసి ఇప్పుడు చెయ్యతేకైతలేదా? అట్లేం లేదు, పింక్ టీ షర్టు రెడ్ టీ షర్టు అదేం లేదు. నేను ఇప్పుడు హెవీగా వర్కౌట్ చేస్తే సో దానికే మజల్స్ అంతా టైట్ అయింది. స్టీల్ బాడీ కదా, ఎంత వర్కౌట్ చేసినా స్ట్రాంగ్ గానే ఉండాలా నువ్వు. స్ట్రాంగ్ గానే ఉంటుంది. చూడు ఇంకో 3 monthsలో ఈ స్టీల్ బాడీని 6 packs వేసి చూపిస్తాను. 6 packs రావాలంటే ఫస్ట్ ఈ ఫ్యామిలీ ప్యాక్ పోవాలా అనేది గుర్తా? నీ మకానికి ఎవడైనా ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసి చూపించినవా? నాకు అన్నీ గుర్తు, ఫిట్నెస్ ఎట్లా ఉంటుంది అని నాకు బాగా అభ్యాసం ఉంది. నేను ఇది చేసి చూపిస్తాను చూడి. నీ ఫిట్నెస్ ಬಗ್ಗೆ నాకు గొత్తలే. ఆ పింక్ టీ షర్ట్ బిడ్ కాడే చెప్పినాను, ఇంకొకసారి మా యజమాని చూడొద్దు అనేసి. అయ్యో అట్లంతా చెప్పకపోతే పాపము ఆ బిడ్డ అటే వెళ్దా? నాకంతా తెలుసు ఆర్ట్ ఎవరైతారు ఏమి అనేది. నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందిరా. బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ అమ్మా, ఇది బ్రేక్ఫాస్ట్ అయినాక తినేదే. బ్రేక్ఫాస్ట్ తీసుకొని రా ఫస్ట్ పోయి. కోచ్ ఏం డయట్ చెప్పినది అదే డయట్ ఇది. దీన్నంతా ఎవరు తింటాడు? పో, తినే తర్వాత నువ్వు పోయి బిర్యానీ చేసుకొని రా పో. ఈ ఫుడ్ అంతా మెయింటైన్ చేస్తేనే నీకు 6 pack కానీ స్టీల్ బాడీ కానీ అయ్యేది. ఇవంతా తినుకొని నా చేతి ఉండేది. నువ్వు అట్లా దొబ్బి తింటే ఇంకేడు సన్నగా అవుతావు మడిగా. నేను సన్నగా నాకు గుర్తు, పోయి నువ్వు బిర్యానీ చేసుకొని రా పో. ఇదే నీ డయట్. ఇంమిటి ఇది తినేట్లుంటేనే నువ్వు జిమ్కి పోలేకుంటే పోవద్దు, ఇడిచిపెట్టి ఊరికే వేస్ట్ నువ్వు జిమ్కి పోయేది. నేను జిమ్కి పోయేదంతా ఇట్సాక అయ్యలేదు. నేను జిమ్కి పోవాలా, జిమ్కి జాయిన్ అయ్యేదే దానికి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని. జిమ్కి పోతాను. ఇదేం నీకు డైట్ ఫుడ్ తినాలతానే, ఇదే తింటాను, కానీ జిమ్కి పోయేది మాత్రం ఇడ్సెల్లా. నువ్వు అంత దీనిగా జిమ్కి పోవాలా ఇడ్సెల్లా అంటా ఉండేది ఏం నాకు గుర్తు. ఇడి తెలుసు కదా హార్ట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అని, దానికే నేను జిమ్కి పోవాలంటాను. హార్ట్ హెల్త్ కో నీ ఐ హెల్త్ కో అనేది నాకు బాగా గుర్తు. ఐ హెల్త్ అంతా ఏం లేదు, నేను జిమ్కి పోతా ఉండేది ఎక్సర్సైజ్ కోసమే. అక్కడంతా గర్ల్స్ వస్తారు అని నువ్వు అంత ఇంట్రెస్ట్ గా మార్నింగే పోయేది. నువ్వు లేదు, నేను ఫిట్నెస్ కోసమే పోతా ఉండేది.
దానికే నేను నీ జొత్త జిమ్కి వస్తా ఉండేది. నువ్వు వాడు ఏం చేస్తావు ఎవరిని చూస్తావు అని నిన్ను ఫాలో చేయాలని నేను జిమ్కి జాయిన్ అయ్యేది. ఇదొక కర్మ నాకే. కనీసం దీనికి ఉప్పు కర్మని వేసుకొని రాపోవే. ఉప్పు కారం తినరాదు అని చెప్పింది లేదా కోచ్? నీ అప్పుడే తినాలా? సరే కానీ యాదంట్లో మాకు బతికి అక్కలేదు. ఒకటి ఈ బాడీ పెయిన్, ఇంకొకటి ఈ డయట్ కొన్ని జిమ్మైనా ఆరాంగా గర్ల్స్ చూసుకొని ఎంజాయ్ చేస్తామంటే నా పెళ్ళ ఆడా ఫ్రీడమ్గా ఉండే కిడుస్తుంది. ఏం బతుకో అమ్మాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో